Hey folks, this is Rohit Yadav and welcome to my channel, Indian actor Rohit. ఇది మా ఊరు నందిగా, మా ఊరు పేరు చెప్పా కదా. భద్రాచలం నుంచి పాపికొండలు వెళ్ళే రూట్లో 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది. నేను లాస్ట్ నా పల్సర్ తీసిన వ్లాగ్లో కూడా చెప్పా కదా. ఇప్పుడు నేను మా ఊరు నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ లోపలికి యాట్లమడుగు అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నా. నా ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి కాస్టింగ్ కాల్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టా. దానికి సంబంధించింది యూట్యూబ్లో ఒక వీడియో చేశా. దాని గురించి కొంచెం క్లారిటీగా మాట్లాడదాం అన్నట్టు కూడా వచ్చా. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ దాటాం కదా, ఇక్కడి నుంచి ఇదంతా ఆఫ్ రోడ్ ఉంటుంది. వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ మిగతా టైంలో ఓకే, బాగానే ఉంటుంది. ఈ యాట్లమడుగు ఏరియాకి రాక కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ సార్లు వచ్చేవాళ్ళం. మాకు గ్యాంగ్ ఉండేది, మేము రెగ్యులర్గా నడుచుకుంటూనే వచ్చేవాళ్ళం. ఆ తర్వాత కొంచెం అప్డేట్ అయిన తర్వాత సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళం. లాస్ట్ టైం నేను వచ్చి కూడా ఒక 4-5 ఇయర్స్ అయిపోయినట్టుంది. సో చూడండి, ఈ ప్లేస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ నాకు ఈ ప్లేస్ తెలిసింది ఎప్పుడంటే, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు వనభోజనాలు జరుగుతున్నాయి మన ఊర్లో, అందరూ వెళ్తున్నారని చెప్పేసి మా క్లాస్మేట్స్ కూడా అంటే సరే నేను కూడా వెళ్తా అని చెప్పేసి వచ్చానమాట ఫ్రెండ్స్తో పాటు. దాదాపు చాలామంది వచ్చారు, ఊరు నుంచి ఒక 50-60 మెంబర్స్ వచ్చి ఇక్కడ భోజనాలు వండుకొని తిని వెళ్ళేవాళ్ళు. నేను బయట వేరే ప్లేసులు చూడకముందు ఫస్ట్ చూసిన బ్యూటిఫుల్ ప్లేస్ ఇదే అనమాట. ఇప్పుడు మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తా అది ఎలా ఉంటుంది అనేది. వర్షం పడ్డప్పుడు మాత్రం ఈ రోడ్డు అసలు ఇంకా మనం ట్రావెల్ చేయడం అనేది అవ్వని పని. ట్రాక్టర్లు అలాంటి వెహికల్స్ మాత్రమే వస్తాయి. నాకు తెలిసిన ఫస్ట్ అడ్వెంచరస్ రూట్ కూడా ఇదే. ఇది చూడండి, ఈ గాడీలు, ఇది ట్రాక్టర్ వెళ్ళడం వల్ల, అది కూడా వర్షాలు పడ్డప్పుడు వెళ్ళటం వల్ల ఆ గాడీల్లోకి ఇరుక్కుపోయి బురదలో అవి ఇరుక్కొని పడిన అచ్చులు అవి, ఇవన్నీ కూడా అలా పడ్డ దారిలే. లాస్ట్ టైం కాస్టింగ్ కాల్ గురించి మాట్లాడితే, నాకు పంపించిన ప్రొఫైల్స్లో నేను కొంతమందిని సెలెక్ట్ చేశా. వాళ్ళందరితో చిన్న మీటప్ పెట్టి ఒక చిన్న, దాన్ని ఏమంటారు, రిహార్సల్స్ ఉంటాయి కదా, వర్క్షాప్ రిహార్సల్స్, వాట్ ఎవర్ పేరు ఏదైనా సరే, అది చేసి దాని తర్వాత ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్దాం. అంతకంటే ముందు నేను ఇంకొక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. మొబైల్లో నా దగ్గర OnePlus 9 మొబైల్ ఉంది, అలాగే నా ఫ్రెండ్స్ కొంతమంది దగ్గర ఐఫోన్లు కూడా ఉన్నాయి. చూద్దాం, ఎవరిదైనా స్టోరేజ్ ఫ్రీ చేసి ఐఫోన్ ఇస్తా అంటే ఫస్ట్ ఐఫోన్తో వెళ్తాం, లేదు కుదరదు అనుకుంటే అప్పుడు ఇంకా OnePlus తోటే వెళ్తా. యప్, హైదరాబాద్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ రండి అడ్వెంచర్లు చేద్దాం అని చెప్పేసి ఎక్కడికైనా తీసుకెళ్తానంటే నేను మ్యాక్సిమం నువ్వు చెప్తా. ఎందుకంటే ఇగో ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేసే అడ్వెంచర్లు. అలా అక్కడ నేను కొత్తగా వచ్చి డబ్బులు కట్టి మీద చేసేది ఏముంది అనిపించింది నాకు. ఇది దాటితే మనం అక్కడికి వచ్చేసినట్టే. ఆ ప్లేస్ ఎక్కొచ్చా ఇప్పుడు నేను దిగి. ఇది, ఈ ప్లేస్ని యాట్లమడుగు అంటారు. కొంచెం ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది, అది కూడా చూపిస్తా. బట్ అంతకంటే ముందు ఇది ఎంట్రన్స్. దిస్ ఈజ్ ఎంట్రన్స్ ఆఫ్ యాట్లమడుగు. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ పేరు యాట్లమడుగు. ఆల్రెడీ ఎంట్రన్స్లో చూసారు కదా మనం. ఇదిగో ఈ రాక్స్ ఇవన్నీ దిగొచ్చాం. ఒక 360 వ్యూ చూడండి సరదాగా. స్కూల్ టైంలో ఉన్నప్పుడు మా స్కూల్ బ్యాచ్ మొత్తం, అంటే నేను హై స్కూల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చా, 8th క్లాస్ ఆ టైంలో. అప్పటి నుంచి ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ స్టోరీ రాయడానికి ట్రై చేసింది కూడా ఇక్కడే. స్టోరీ రాలేదు, రాయడానికి ట్రై చేశా, రాలేదు. ఆ తర్వాత స్టోరీ రాయడం అంటే దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, అవంతా తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు ఏదో కూర్చొని అట్లా ఏదో గెలికా.
ఏదో చిన్న లవ్ స్టోరీ లాంటిది ఏదో రాసినట్టున్నా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్కూల్లో అంతా నిబ్బి ఆ టైంలో నిబ్బి లవ్ స్టోరీ రాసా 90s కిడ్స్ది. లేకపోతే ఇండియన్ యాక్టర్ రోహిత్ నా ఛానల్, ఎట్ ది సేమ్ టైం నేను పెట్టిన కాస్టింగ్ కాల్, సినిమా జర్నీ, వాటిలోకి వచ్చే ముందు నేను దీన్ని కొన్ని జస్ట్ నా దగ్గర ఉన్న ఈ కెమెరాతోటి కొన్ని విజువల్స్ చేసి చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయ్యాయి. వాటర్ ఫ్లోటింగ్ ఫుల్గా ఉన్నప్పుడు, అంటే వర్షాకాలం అలాంటి టైంలో చూడండి, ఈ రాళ్ళన్నీ కూడా వాటర్ ఫ్లో వల్ల అలా తయారైనాయి. ఇలాంటి న్యాచురల్ ప్లేస్లకు వచ్చినప్పుడు కొంచెం డేంజర్ కూడా ఉంటుంది, చూసుకోవాలి. ఈ రాళ్ళు, ఈ పొదలు ఇలాంటివి ఉన్నాయి కదా, వీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త. పాములు, తేళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి. బ్యూటీ ఎక్కడ ఉంటుందో డేంజర్ కూడా అక్కడ ఉంటుంది, కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ హోల్ కనిపిస్తుంది కదా, ఇది టూ మచ్ లోపలికి ఉంటుంది, ఒక మనిషి పెట్టే అంత ఉంటుంది అంటారు. కర్ర పెడితే 2 కర్రలు కూడా మునిగిపోతాయి, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏట్ల మడుగులో ఎంటర్ అయిన తర్వాత ఈ ప్లేస్ మొత్తం నాకు ఇష్టం. అందులో నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్, ఇందులో నా పాత ఫోటోలు కూడా ఉంటాయి, ఫేస్బుక్లో అక్కడ అప్లోడ్ చేసినట్టున్నా, కుదిరితే అవి కూడా పోస్ట్ చేస్తా. దిస్ ప్లేస్ చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ ప్లేస్ తోటి మేము ఎప్పుడు ఫ్రెండ్స్ వచ్చినా కానీ ముందు ఇదంతా తిప్పి చూపించిన తర్వాత వాళ్ళని ఫైనల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్లేస్ ఇదే. ఇగో ఈ రాయి మీద బోల్డ్ ఫోటోలు ఉంటాయి, ఈ రాళ్ళ మీద ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. మేము స్నానం చేయటం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చిన్నగా అక్కడికి వెళ్ళేవాళ్ళం. గచితకాలు అక్కడ స్నానాలు చేశారు, అది కొంచెం లోతు ఉంటుంది, అంటే మనిషి మునిగిపోడు కానీ కొంచెం లోతు ఉంటుంది. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఈ ప్లేస్ ఇలా కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. బట్ మా ఎండ్ స్టాప్ ఇదే, ఇంతకు మించి ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే చిన్నప్పుడు ఇంకా ఈ ప్లేస్ దాటి కొంచెం ముందుకు వెళ్తే ఎలుగుబంట్లు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, దొంగలు ఉంటారు అని ఏదేదో భయపెట్టేవాళ్ళు. సో మాకు ఇక్కడ మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఇది కూడా ఇప్పుడు మనం దాటి వచ్చిన దారిలా ఉంటుంది, ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అట్లా ఆ గ్యాపులతోటి. బట్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. మనం ఇక్కడతో ఏం చేద్దాం, నేను చెప్పే కదా అవతలకి వెళ్తే బూచోళ్ళు ఉంటారని, దయ్యాలు ఉంటాయని, పులులు, సింహాలని, ఇంకేంటో చెప్పి దడిపించేవాళ్ళు. ముందుకెళ్ళి నేను తెలుసుకునేది కూడా ఏం లేదు. నాకు ఎప్పుడు వచ్చినా కానీ పీస్ఫుల్ ప్లేస్ అంటే అక్కడ కూర్చున్నది అండ్ ఈ ఏరియా మొత్తం. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. నేను మొన్న పెట్టిన పోస్ట్కి చాలామంది రెస్పాండ్ అయ్యారు. అయితే నేను నా దగ్గర నుంచి వచ్చే క్లారిటీ ఏంటంటే, ఇంతకుముందు నేను వేరే ప్రొడక్షన్లో చేసినప్పుడు ఎవరికైనా సజెస్ట్ చేసినా లేదా నేను ఎవరినైనా తీసుకెళ్ళినా సినిమా ఏ ప్యాటర్న్లో నడుస్తుందో అదే ప్యాటర్న్లో ఉంటుంది. అది రెమ్యునేషన్ అవ్వచ్చు, ట్రావెలింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడు నేను ఇండియన్ యాక్టర్ రోహిత్ అనే ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం అనుకుంటున్నా. అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను యాక్టింగ్ చేస్తా అని చెప్పేసి నా చుట్టుపక్కల ఉన్న కొంతమందికి తెలవచ్చు. నా యాక్టింగ్ స్కిల్స్ని బయటికి తీసుకురావడం కోసం పెట్టిన ఛానల్ అది. బట్ నాలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు, ఆయన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం షార్ట్ ఫిల్మ్స్ తీస్తా. ఇకపోతే పెద్ద సినిమా జర్నీ అనేది ఆడిషన్స్కి వెళ్ళటం, తెలిసిన వాళ్ళకి ప్రొఫైల్ పంపించడం, సో ఆ ప్రయత్నాలు అనేవి ఉంటూనే ఉంటాయి. డ్రీమ్ బిగ్, అది ఎప్పటికీ ఉండేదే. అంతకంటే ముందు
నా దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందని చెప్పేసి నోటితో చెప్తే ఎవరు నమ్మరు. దాన్ని చూపించుకోవాలంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అందుకే నేను దాన్ని యూట్యూబ్ ఎంచుకున్నా. యూట్యూబ్ ఎంచుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే అప్లాజ్ వస్తే గట్టిగా వస్తుంది అండ్ కొంచెం ఫేమ్ అయ్యామంటే అందరికీ కనిపిస్తామని. అదే మెయిన్ రీజన్. బట్ నేను ఎప్పుడు నమ్మేది ఒకటే, సినిమా అంటే ఎప్పటికీ వన్ మ్యాన్ ఆర్మీ షో కాదు. దానికి ఖచ్చితంగా ఒక టీం ఉండాలి. ఐ మీన్ ఏ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి టీం ఉండాలి. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. మధ్యలో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. అవన్నీ అయితేనే ఒక ప్రాజెక్ట్ బయటకు వస్తుంది. అది ఎంత చిన్న సినిమా అయినా ఎంత పెద్ద సినిమా అయినా సరే. 2018 ఐ థింక్ 2018 లాస్ట్లో నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసా, లింక్ మూకీ షార్ట్ ఫిల్మ్. అది దానికి ఇండివుడ్ టాలెంట్ హంట్ 2018 అవార్డు విన్నర్ నేను. 1 lakh rupees ప్రైజ్ మనీ కూడా వచ్చింది. బట్ అదంతా పాతముచ్చట, 2018. ఆ తర్వాత నేను అంతా టెక్నీషియన్గానే ట్రావెల్ చేశాను అనుకోండి, ఆ తర్వాత విషయం. ఇప్పుడు మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, నాలో ఉన్న యాక్టర్ని బయటికి తీసుకురావడానికి నాకు తెలిసిన ఫస్ట్ డైరెక్టర్ నేనే, రోహిత్. అంతే కదా, నా గురించి నాకే ఎక్కువ తెలుస్తుంది కదా. అది ఎట్ ది సేమ్ టైం నేను ఇలా కూడా చేయగలను అని చెప్పేసి నా సర్కిల్లో ఉన్న డైరెక్టర్స్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, పెద్ద ప్రొడక్షన్లో పనిచేసే వాళ్ళకి, కాస్టింగ్ వాళ్ళకి పంపాలన్నా కానీ నా టాలెంట్ చూపించుకోవాలంటే నాకంటూ పర్టికులర్గా కొన్ని ప్రాజెక్ట్స్ ఉండాలి. దాని గురించి ఈ ఛానల్ మొదలుపెట్టా. ఇప్పుడు నేను కాస్టింగ్ కాల్ పెట్టిన మెయిన్ ఉద్దేశం కూడా మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే, తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది ఔత్సాహికులు అని. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోమని నేను అనట్లేదు, బట్ అవకాశం అందరికీ అన్ని చోట్ల దొరకపోవచ్చు. దాంట్లో ప్రాజెక్టులు చేసేటప్పుడు మ్యాక్సిమం ఏం ఆలోచిస్తా అంటే నేను, ఎవరు తక్కువకు దొరుకుతారు, ఎవరు ఫ్రీగా దొరుకుతారు, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందా లేదా. ఉంటే నేను చేసే పర్టికులర్ ప్రాజెక్ట్ కంటే, నేను ఒకసారి థ్రిల్లర్ తీయచ్చు, ఒకసారి హర్రర్ తీయచ్చు, ఒకసారి లవ్ స్టోరీ తీయచ్చు, ఏదైనా తీయచ్చు. ఆ ప్రాజెక్టులో వీళ్ళు సెట్ అవుతారా లేదా ఇలాంటివి చూసుకుంటా నేను. సో నేను యాక్టర్నే కాదు డైరెక్టర్ని కూడా, కాబట్టి మనం ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్దాం అని చెప్తున్నా. డిస్క్రిప్షన్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, ఒకసారి మీరు మెసేజ్ చేయండి. ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిందే మొన్న న్యూ ఇయర్కి, ఫుల్ ఫ్లెడ్జెడ్గా సినిమా వైపు ఉందాం అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేశా. వీడియో ఎండ్ చేసేటప్పుడు ఇంకొక మాట, నేను ఇప్పటి నుంచి చేసే ప్రాజెక్టులన్నింటినీ నా జర్నీ ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. ప్రతి ప్రాజెక్టు వెళ్ళే ప్రాసెస్ని, అది మేకింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, ఒక ప్రాజెక్ట్ రెడీ చేసే ప్రాసెస్ మొత్తాన్ని కూడా నేను వీడియోల రూపంలో చేసి పెడతా. మీ అందరి సపోర్టు, సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నా. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ లవ్లీ హార్ట్ నుంచి ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.